ఆదిలాబాద్ జిల్లాలోని చెనాక కొరాటా బ్యారేజీ పనుల నిర్వహణలో ప్రగతి కనిపించడం లేదు. ప్రభుత్వాలు మారినా అవసరమైన నిధుల కేటాయింపులు జరగడం లేదు. ఫలితంగా 1 ఎకరాకు నీరిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. కేసీఆర్ ప్రభుత్వం 2015లో 368 కోట్ల రూపాయల వ్యయంతో ఆదిలాబాద్ జిల్లాలోని పెన్గంగా నదిపై చనాఖా కొరాటా బ్యారేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. బ్యారేజీ పనుల్ని 2018 జూన్ నాటికి పూర్తి చేసే భీంపూర్, జైనత్, ఆదిలాబాద్ గ్రామీణం, బేల మండలాల్లోని 51,000 ఎకరాలకు నీరందించాలని సంకల్పించింది. ఓ మంత్రి బంధువులే గుత్తేదారులుగా ఉన్నారు. పనుల నిర్వహణలో తీవ్ర జాప్యం జరిగింది. అంచనా వ్యయం 368 కోట్ల నుంచి 1,220 కోట్లకు పెరిగింది. తర్వాత ఒక్కో ఇబ్బందిని అధిగమిస్తూ బ్యారేజీ నిర్మాణం పనుల్ని పూర్తి చేశారు. అయితే కాలువల నిర్మాణం పూర్తి కాక నీరిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. భీంపూర్ మండలం పిప్పల్కోటి సమీపంలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కోసం 1000 ఎకరాలకు సేకరించాల్సి ఉండగా కేవలం 200 ఎకరాలే సేకరించారు. మరో 800 ఎకరాల భూసేకరణ చేయలేదు. 13 కిలోమీటర్ల పొడవుతో ఉన్న ఎడమ కాలువతో అనుసంధానం చేసే పిల్ల కాలువ కోసం 1000 ఎకరాల భూసేకరణ ఇప్పటికీ చేయలేదు. ఫలితంగా బ్యారేజీలో నీళ్లున్నా సాగుకు ఇచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో 177 కోట్లు కేటాయించినప్పటికీ 34 కోట్ల రూపాయలే విడుదలయ్యాయి. మిగిలిన 143 కోట్ల విడుదల జాడే లేదు. బడ్జెట్లో 100 కోట్లు కేటాయించినట్లు చెప్పడమేంటి, కేటాయించిన నిధుల్ని విడుదల చెయ్యకపోవడమేంటి అనే విమర్శ రైతుల నుంచి వినిపిస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో కోటా చనాక తొలి ప్రాజెక్టుగా మంజూరు చేయడం జరిగింది. అంటే 51,000 ఎకరాలకు దాని ప్రణాళిక అనేటువంటి జరిగింది. 380 కోట్లతోటి రిలీజ్ అయినటువంటి ఆ ప్రాజెక్టు సరాసరి 1,250 కోట్లకు చేరింది. పిప్పలకోటి కాడ బ్యారేజీ నిర్మాణం చేసి 200 ఎకరాల భూసేకరణ చేయడం జరిగింది. ఇంకా 800 ఎకరాల భూసేకరణ జరగలేదు. పిల్ల కాలువలకు 1000 ఎకరాల భూసేకరణ అనేటువంటిది చేయాలా, అది పిల్ల కాలువల భూసేకరణ అనేటువంటిది చేయలేదు. పిల్ల కాలువలు లేవు, పెద్ద కాలువ లేదు, బ్యారేజీ నిర్మాణం అనేటువంటిది పూర్తి కాలేదు. అందుకని రైతులకు ఒక చొక్క కూడా నీళ్లు రావట్లేదు. మొన్న ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 120 ప్రకారం 177 కోట్లు బడ్జెట్లో పెట్టడం జరిగింది. దాని తర్వాత 34 కోట్లే విడుదల చేశారు. ఇంకా 143 కోట్లు విడుదల చేయలేదు. ఇప్పుడు ఈ బడ్జెట్లో అవి జీరో బడ్జెట్గా తయారవుతాయి. అంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం 177 కోట్లు పెట్టి విడుదల చేయకపోయింది. శాసనసభలో మరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గతంలో విడుదల చేయకుండా ల్యాప్స్ అయిన నిధుల సంగతేంటనే ప్రశ్న ఎదురవుతోంది. ఆశయం ఎంత గొప్పదైనా ఆచరించకపోతే మరుగున పడిపోతుంది. ప్రభుత్వాల పనితీరు అందుకు అతీతమైనదేమీ కాదు. ఇచ్చిన హామీలను నెరవేర్చనట్లయితే ప్రజల నుంచి విమర్శలను మూటగట్టుకోవాల్సి వస్తుంది. చెనాక కోట బ్యారేజీ వ్యవహారంలోనూ అదే జరుగుతుంది కాదంటారా? కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.